హాయ్ హలో నమస్కారం. మీలో చాలామందికి పిరమిడ్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. పిరమిడ్ ఒక అద్భుతమైనటువంటి పరికరం. మన యొక్క కోరికలు తీర్చుకునే సాధనం అన్నమాట. ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడతాం. సో అది ఒక సాధనం. మనం ఎక్కడో దూరంలో ఉండే వాళ్ళతో మాట్లాడే సాధనం అన్నమాట ఫోను. అదేవిధంగా మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడు ప్రతిదానికి ఒక మార్గం ఇస్తాడు. రకరకాల దాంట్లో స్టోన్స్ ఉన్నాయి, జపం ఉంది, మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, యూనివర్సల్ కోడ్స్ ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది క్షుద్రం చేస్తారు. ఎవరి మార్గాన్ని వాళ్ళు ఎతుకుతూ ఉంటారు. వాళ్ళు దానికోసం కష్టపడుతుంటారు. సక్సెస్ అవ్వడం కోసం తాపత్రయపడుతుంటారు. చాలా ఇబ్బంది పడుతుంటారనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం సక్సెస్ అవ్వాల్సిందే అని వాళ్ళ గోల్. అయితే వాటిలో జమ్ స్టోన్స్తో పాటు ఇంకో మార్గం కూడా ఉంది. చాలా ఉంది దాంట్లో. నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇది పిరమిడ్. ఈ పిరమిడ్ ఏం చేస్తుందంటే మీ యొక్క కార్లో పెట్టుకోవచ్చు. ఈ పిరమిడ్ని మీ యొక్క బిజినెస్ టీమ్ని పెట్టుకోవచ్చు, గల్లాపెట్టి దగ్గర పెట్టుకోవచ్చు. అలాగే మందులు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటే మందుల దగ్గర పెట్టుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు స్టడీస్ మీద, వాళ్ళ స్టడీ టేబుల్ దగ్గర పెట్టవచ్చు, వాళ్ళ పుస్తకాల మీద పెట్టవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఎయిమ్, ఒక గోల్ ఉంటుంది. నేను రోజుకి ఇంత సంపాదించాలి, లేదా ఈ జాబ్ కావాలి, ఇలాంటి కొన్ని వాళ్ళ కోరికలు ఉంటాయి. కోరికలు తెచ్చుకోవడానికి ఇది నాకు తెలిసి అమెజాన్లో దొరుకుతుంది. ఎంత ప్రైస్ నాకు గుర్తులేదు. నేను కూడా చాలా రోజులైంది, ఇప్పటిదాకా ఎవరికి చూపించలేదు బయటికి. ఇది ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఇదిగోండి, దీంట్లో ఇలా లోపల ఓపెన్గా ఉంటుంది. దీని కింద ఒక కాపర్ బాటమ్ వస్తుందన్నమాట. ఈ కాపర్ బాటంతో పాటు ఒక యంత్రం ఫామ్ అయి ఉంటుంది దీంట్లో. ఈ యంత్రం లోపల మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో, మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక రాసి ఖచ్చితంగా దీంట్లో పెట్టండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీయడానికి ఒప్పుకున్నట్లేదు. నేను నా కోరికను రాసి ఈ పిరమిడ్ లోపల ఉండేటువంటి దీని మీద పెట్టాను. ఎప్పుడు దాదాపు ఒక 6 or 7 months దాటిపోయింది. ఈరోజు నేను నా కోరికను ఫుల్ఫిల్ చేసుకున్నాను. నా కోరిక బయటికి చెప్తే బాగోదు. ఎవరి కోరికనో ఒకటే ఉంటుంది, డబ్బులు సంపాదించడం, మంచి పొజిషన్లో ఉండడం. అది మెయిన్ కోరికలు ఉంటాయి. ఓకేనా? ఇలా దీంట్లో పెట్టుకుని రోజు మేనిఫెస్ట్ చేసుకుంటాం అన్నమాట. విశ్వాన్ని లేదా భగవంతుని నమస్కారం చేసుకొని ఈ విధంగా ఇది కింద ఈ చేయి మీద పెట్టేసుకొని పైన చేయి పెట్టుకొని మేనిఫెస్ట్ చేసుకుంటామంట. అది కూడా ఈ కోరికలు కోరుతున్నాను. తొందరగా ఆ విశ్వాన్ని నమస్కారం చేసుకుంటున్నాను. ఆ విశ్వం మొత్తం నా యొక్క ఈ కోరిక తీర్చడానికి నాకు సహాయం చేయుగాక. నా కోరిక తొందరగా తీర్చేస్తారు. నేను బిలీవ్ చేస్తున్నాను నా కోరిక తీరుతుందని. ఇలా చేసుకొని కూడా మీరు ఫలితాలు పొందవచ్చు. దీని కింద చూడండి, ఇలా ఒక మెటల్ ఉంటుంది, కాపర్ మెటల్. పైన కాపర్ మెటల్ ఉంటుంది, లోపల చూస్తారు కదా, ఇది ఒక పిరమిడ్. ఇది బహుశా అందరికి తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు దీంతో లాభాలు పొందుతూనే ఉన్నారు. పిరమిడ్ ధ్యాన యోగం కూడా ఉంది, మీకు అందరికి తెలిసిందే. ఓకేనా? మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అది పెద్ద ఖర్చు అయ్యే పని కాదు. కాకపోతే ఎవరైతే నేను ఖచ్చితంగా జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటారో, సాధించడానికి మీరు కష్టపడుతున్నారో, ఆ కష్టంతో పాటు ఇది కూడా చేస్తే ఆ కష్టానికి మీకు ఫలితం దొరుకుతుంది. ఓకేనండి? నమస్కారం. జై శ్రీ మహాకాల్.